యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనం చేతులు కట్టుకుని కూర్చుంటే వాడి బతుకు ఎప్పటికీ బాగుపడదు. మన కళ్ల ముందే అంతా నాశనం అయిపోతుంది. దాన్ని వాడర్థం చేసుకోవాల్సింది. ఆ విషయం వదిలే మధు. జరిగింది జరిగిపోయింది. ఇక ముందు ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. అంటే ఇప్పుడేం చేద్దామంటారు? నాకెందుకో వాడి విషయంలో ఆలోచించాలన్నా చాలా బాధగా ఉంది. బాధెందుకో? ఎంతైనా త్రిశూల్ మన కొడుకు. మన కొడుకు జీవితాన్ని సరిదిద్దడం మన కర్తవ్యం. మనకి మన కొడుకే ముఖ్యం. వాడికి మనం ముఖ్యం కాదు, శివాని ముఖ్యమంట. అలాగే అదే చేద్దాం. అంటే మనకి మన కొడుకు జీవితం బావుండాలి. అది బావుండాలి అంటే శివాని వాడితోనే ఉండాలి. మనిద్దరం వెళ్ళి శివానిని ఇంటికి తీసుకొద్దాం. అంతా మంచి జరుగుతుంది. అమ్మగారు, ఇదంతా ఏవైనా సులభమైన పనా? మన మీద కోపం తెచ్చుకొని మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయింది తను. ఇప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకురావడం సాధ్యమా? సాధ్యం అయ్యేలాగా మనమే చెయ్యాలి. అదే మన పని. అంటే మనిద్దరం శివాని ఇంటికి వెళ్దాం. తనతో మాట్లాడి తనని ఒప్పించి తీసుకొద్దాం. జరుగుతుందా ఇది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నాక ఏ విషయం కూడా కష్టం కాదు. వస్తావా నాతో? సరే అమ్మగారు, వస్తాను. సరే, ఇప్పుడే వెళ్దాం. మనం ఎలాగైనా మన కోడల్ని మన ఇంటికి తీసుకురావాలి. శివాని, ఒకసారి ఇలా రా. ఎందుకు? నువ్వు రా, చెప్తాను. మాయగారు, ఏమైంది? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రా చెప్తాను. మాయగారు, ఏమైంది? ఓసారి అటు చూడు. వీళ్ళెప్పుడొచ్చారు? ఎందుకు గేట్ దగ్గర నిలబడ్డారు? నాకు తెలీదు. ఒక నిమిషం అడిగేసి వస్తాను. శివాని, అమ్మా, మీరెప్పుడొచ్చారు? రండి లోపలికి. మేము లోపలికొచ్చి నీ మర్యాద స్వీకరించడానికి రాలేదు. నిన్ను మా కోడలిగా స్వీకరించాం. మాతో నిన్ను పిలుచుకెళ్లడానికే వచ్చాం. అమ్మా, జరగాల్సిందేదో జరిగిపోయింది శివాని. నువ్విలా మొండిగా కూర్చుంటే ఎవరి జీవితమూ బావుండదు. ఇద్దరూ మాట్లాడుకుని సర్దుకుపోతే మీ జీవితం చాలా బావుంటుంది శివాని. దయచేసి అమ్మా, ఇదొక్క విషయం వదిలిపెట్టి వేరే ఏం కావాలో అది మాట్లాడండి. ఇంటి వరకు వచ్చారు. ప్లీజ్ లోపలికి రండి. లేదు, ఈ విషయాన్ని ఇక్కడే తీర్మానించాలి. నీ మీద కోడలిగా అధికారం చెలాయించలేం. తెలిసిన అమ్మాయని ఓర్చుకోమని కూడా చెప్పను. కానీ మీ ఇద్దరి జీవితం బావుండాలి కదా. అదే మా ఆశ. అందుకనే మేమిద్దరం ఇక్కడికొచ్చాం. నువ్వు మాతో రావాలి. నువ్వొచ్చే వరకు మేమిక్కడి నుంచి కదలం. చూడండి, మీరిలా బెదిరించడం అస్సలు కరెక్ట్ కాదు. మీ ఇద్దరికి నా పరిస్థితి ఏంటో బాగా తెలుసు కదా. అలాగని ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు? నా ఊపిరి ఆగిపోయేంతవరకు. ఇవన్నీ మాట్లాడ్డానికే సులభం శివాని, కానీ జీవించడం చాలా కష్టం. నువ్వు చేసిన దానికి నేను ఒప్పుకుంటాను. ప్రపంచంలో అందరూ ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ అదందరికీ సాధ్యం అవుతుందా? ప్రేమించిన వాళ్లనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే 100లో 90 మంది పెళ్లి చేసుకునే వాళ్లే కాదు. చూడు శివాని, ఇప్పుడు పెళ్ళన్నది జరిగిపోయింది. నీ మెడలో తాళి అన్న బంధం పడింది. ఇప్పుడు దాన్ని విడిపించుకోవడం అసాధ్యం. నువ్వలా చెయ్యొద్దు కూడా. మాంగళ్యాన్ని నమ్మి జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్లు సుఖంగా ఉంటారు. ఆ మాంగళ్యమే నిన్ను కాపాడుతుంది. అదే నిన్ను మంచి దారిలో నడిపిస్తుంది. మొండిగా ప్రవర్తించకు. మాతో రా శివాని. లేదు, నేను రాను. మొండిగా ప్రవర్తించకు. త్రిశూల్ చేసింది తప్పే. ఆ ఘటన జరిగిపోయింది. ఇప్పుడు దాన్నెలాగైనా చేసి బాగు చెయ్యాలి. బాగు చేయడం అంటే ఏంటి? ఓ, నేను ఈ పెళ్లిని ఒప్పుకోవడమా? అవును. మాంగళ్యానికి విలువిచ్చి నువ్వు దాన్నొప్పుకొని మాతో రావాలి. నువ్వు వస్తావన్న నమ్మకం మాకుంది. నేను రాను రాను రాను.
మేమిద్దరం నిన్ను ఒక అమ్మలాగా అడుగుతున్నాం. మా కొడుకు జీవితం వీధిపాలు కాకూడదు, నలుగురు మాట్లాడుకోకూడదు. ఇవేవీ అవ్వనివ్వకుండా ఉండాలంటే నువ్వు మా ఇంటికొచ్చి దయచేసి సర్దుకోమ్మా. లేదు, మీరు ఎంత చెప్పినా అంతే, ఎంత అడిగినా అంతే. నేను ఈ పెళ్లిని ఒప్పుకోవటానికి సాధ్యమే లేదు. నేనెక్కడికి రాను. దయచేసి దయచేసి ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, మేం వెళ్ళము. నువ్వొచ్చే వరకు మేమిక్కడి నుంచి కదలం. నువ్వు ఖచ్చితంగా వస్తావు. మేము నిన్ను తీసుకునే వెళ్తాం. శివాని 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 నాకు ఫోన్ చేస్తుందా? నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఓరి దేవుడా, ఇది కళ నిజమా? ఇది నిజమే, కన్ఫర్మ్. శివాని, హాయ్, ఎలా ఉన్నావు శివాని? ఇప్పుడైనా నీకు నాతో మాట్లాడాలనిపించింది కదా? అమ్మయ్య, నీకు నా ప్రేమ అర్థమైంది అనుకుంటాను. నాకు అదే చాలు. ఆ దేవుడు నాకున్నాడు అని ప్రూవ్ అయిపోయింది. ఎందుకు శివాని ఏం మాట్లాడట్లేదు? నా గొంతు నీకు వినిపించట్లేదా? లేక నా గొంతు విని నీకు ప్రేమ ఉప్పొంగిందా? త్రిశూల్, చాలింకా. ఎందుకు శివాని? మాటలు చాలు, ప్రేమ కావాలా? హే, తమాషాలు చేస్తున్నావా? కాదు, నీ అంతట నువ్వే ఏమనుకుంటున్నావు అసలు? నీ భర్తను అనుకున్నాను. నాకు కోపం తెప్పించదు. ఎంత ధైర్యం నీకు? పదే పదే నన్ను ఇబ్బంది పెట్టుకో అని తిట్టి పంపించినా సరిపోలేదా నీకు? నా వెనకాల పడి నన్ను బాధ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టడమే నీ ఉద్దేశమా? శివాని, నేనిప్పుడు ఏం చేశానని నాకు ఫోన్ చేసి ఇలా తిడుతున్నావు చెప్పు? మళ్ళీ నేను అది నోరు తెరిచి చెప్పాలా? శివాని, నేనేం చేసినా ఇబ్బంది అంటావేంటి నువ్వు? నిన్ను ప్రేమించిన ఇబ్బందేనా? నీకు తాళి కట్టిన ఇబ్బందేనా? ఇప్పుడు నేను కామ్గా ఉన్నాను, అది ఇబ్బందేనా? నువ్వు కామ్గా ఉన్నావా? కామ్గా ఉంటావా నువ్వు? చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి చేయనట్టు నాటకాలు ఆడుతున్నావా నాతో? శివాని, నువ్వు నన్ను తిట్టాలని డిసైడ్ అయిపోయావు, నాకు అర్థం అవుతుంది. నువ్వు తిట్టు, అంతేగాని కారణం చెప్పి తిట్టు. నన్ను ఒప్పించటానికి మీ అమ్మ వాళ్ళని కావాలని ఇక్కడికి పంపించావు. నీకు ఏమనిపించడం లేదా? ఏంటి అమ్మ? అర్థం కాలేదు శివాని. ఆపుతావా నీ నాటకాలని? నా దగ్గర నాకు ఏమీ తెలీదు, నేను ఏమీ చేయను అని చెప్పటం, ఇక్కడ చూస్తే మీ అమ్మ వాళ్ళని మా ఇంటికి పంపించడం. మా అమ్మ వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? అక్కడేం చేశారు వచ్చి? నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళు చేస్తున్నారు. శివాని, నేనేమీ చెప్పలేదు. మరి వాళ్ళంతట వాళ్ళే వచ్చేసారా? వద్దు త్రిశూల్, చాలు. అతిగా ప్రవర్తించొద్దు, నాకు ఇదంతా నచ్చదు. నేను మీ ఇంటికి రావటానికి ఒప్పుకునేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని గేట్ దగ్గరే కూర్చొనున్నారు వాళ్ళు. ఏంటి, అందరూ కలిసి మా ఇంటి ముందు ఇలా దీక్ష చేద్దామని అనుకున్నారా? శివాని, నువ్వు ఏమంటున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మా అమ్మ వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? నాకు అసలు ఈ విషయమే తెలియదు శివాని. ఎట్టి పరిస్థితుల్లోనూ నేనది నమ్మను కాక నమ్మను. నేను చెప్తుంది నిజం శివాని. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో నాకు నిజంగా తెలీదు. ఛే, ఐఎమ్ సారీ శివాని. అది కాదు, మా అమ్మ గర్భిణి అని మా ఇంటికొచ్చి స్వీట్ ఇచ్చి అంతగా సంతోషపడ్డావు కదా. ఇప్పుడు తననే ఇలా ఎండలో మా ఇంటి ముందు తీసుకొచ్చి నిలబెట్టావు కదా. నీకు కొంచెం కూడా జ్ఞానమే లేదా? ఛ! పాపం వాళ్ళు ఎండలో ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? నీకు కొంచెం కూడా ప్రేమ అనురాగం అనేవే లేవా? సబ్జెక్ట్ ఏంటో తెలియని వాడిని సిలబస్లో లేని ప్రశ్నలన్నీ అడిగితే ఏం సమాధానం చెప్తాడు? చూడు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మీ అమ్మ వాళ్ళని ముందు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదా? అలాగే, నేనేదో ఒకటి చేస్తానులే. అసలు మా అమ్మ వాళ్ళు శివాని ఇంటికి ఎందుకు వెళ్ళారు?
మధు, త్రిశూల్ ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడండి అమ్మగారు. వాడి వల్ల మనకి ఎంత బాధ కలుగుతుందో వాడికి తెలియాలి. హలో అమ్మా, మీరెక్కడున్నారమ్మా? శివాని ఇంటి దగ్గర ఉన్నారా ఏంటి? శివానీని మళ్ళీ మన ఇంటికి తీసుకొద్దామని వచ్చాను. అమ్మా, మీరెందుకెళ్ళారమ్మా అక్కడికి? మరేం చెయ్యాలరా? నువ్వేమో తన మెడలో తాళి కట్టి భార్య అని చెప్పేశావు. తాళి కట్టినంత మాత్రాన భార్య అయిపోదు, సంసారం కూడా చెయ్యాల్సుంటుంది. అందుకే తనని ఇంటికి తీసుకురావాలనుకున్నాం. అమ్మా, అదంతా చూసుకోవడానికి నేనున్నాను కదా. నేనేదో రకంగా ప్రయత్నించి తనని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకుంటానుగా. నీ వల్లే అయ్యుంటే నీ ప్రేమని తను ఒప్పుకునేలాగా చేసేవాడివి. కాని అది నీ వల్ల కాలేదు కదరా. అది కాదు అమ్మా. ఆగండమ్మా, నేనే అక్కడికి వస్తున్నా. ఏంటి, నువ్వొస్తావా? వద్దురా. త్రిశూల్, నువ్విక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్విక్కడికొచ్చి చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని నాటకాలాడితే నేను నీ కాళ్ళు విరగ్గొడతాను. అమ్మా, నువ్వు కామ్గా ఉండమ్మా. నువ్వెందుకమ్మా అక్కడికి వెళ్ళావు? ఎండలో బయట తిరగకూడదని తెలియదా నీకు? చెప్పు. నా ఆరోగ్యం గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదు. దాన్ని నేను చూసుకుంటాను. అమ్మా. అమ్మా లేదు, గుమ్మా లేదు. మేమేం చేస్తున్నామో మాకు తెలుసులే. మా బాధ్యతల గురించి మాకే చెప్పక్కర్లేదు. మేము శివానీని తీసుకుని ఇంటికొస్తాము. అమ్మా, ఇలా మొండిగా ప్రవర్తిస్తే ఎలా? మనవు శివాని నాకు ఫోన్ చేసి కోపగించుకుంటుంది. నీ భార్యే కదరా, తిట్టించుకో, పర్వాలేదు. అది కాదమ్మా. చూడు త్రిశూల్, నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు. ఇంటికి వెళ్తే మీ నాన్నకి మేము ఇక్కడికొచ్చిన విషయం చెప్పేసి. మేమిక్కడి నుంచి ఎప్పుడు తిరిగొస్తామో తెలీదు. మేమొచ్చేలోగా ఆయనే వంట చేసుకుని తినమని చెప్పు. త్రిశూల్, మన ఇంట్లో కూడా చెప్పే. తనీషని వంట చేయమను. గోవింద్ని ఇంటివైపు చూసుకోమను. సరే, కానీ నువ్వేమీ ఇక్కడికి రావడం అవసరం లేదు. శివానీని మేమే తీసుకొస్తాం. హలో హలో. వీళ్ళిద్దరిలో ఒక్కరు కూడా నా మాట వినట్లేదేంటి? వీళ్ళిద్దరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా శివానీని ఇక్కడికి తీసుకొచ్చేసేలాగే అనిపిస్తున్నారు. ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తున్నా. బాబు దేవుడా, నువ్వు తనని వీలైనంత తొందరగా ఇంటికి తీసుకొచ్చేయాలని కోరుకుంటున్నాను. హలో, ఎందుకురా ఒక్కడవే నవ్వుకుంటున్నా? ఓహో, ఐ థింక్ నీకొచ్చిన టెన్షన్కి మెంటల్ వచ్చేసింది అనుకుంటా. నాకేం మెంటలెక్కలేదు బ్రో. విషయం ఏంటో తెలిస్తే ప్రాబబ్లీ నీకే మెంటలెక్కొచ్చేమో. అంటే బ్రో, నా లైఫ్లో అన్నీ బాగుపడతాయి. ఇక మీదట నాకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు బ్రో. నీతో ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు, నాతో ఎవరూ లేరు అన్నావుగా, అవునా? యాక్చువల్లీ అది అబద్ధం బ్రో. నాతో కూడా అందరూ ఉన్నారు. నీతోనా? దారిలో వెళ్లేవాళ్ళు వచ్చేవాళ్ళని పట్టుకొని నా వాళ్ళు అంటే ఎలా? నీ ఫ్యామిలీ లైఫ్ పాడైంది. సో దానికి ఫ్యామిలీ వాళ్లే ఉండాలి. బ్రో, నేను చెప్పింది ఫ్యామిలీ వాళ్ళ గురించే. సాధ్యమే లేదు. నీతో ఎవరున్నారా? నీకు ఎవ్వరి సపోర్టు లేదు. బ్రో, అది నీ భ్రమ. బ్రో, నువ్వు నా దగ్గర ఉన్న ఆస్తి తీసుకోవచ్చు, ఐశ్వర్యం తీసుకోవచ్చు, కానీ నా దగ్గర దానికంటే విలువైనది ఒకటి ఉంది. ప్రేమ దొరికిన వెంటనే నీ లైఫ్ బాగుపడాలి కదా. ఓ బ్రో, నీకు మ్యాటర్ పూర్తిగా తెలియట్లేదు. ఒకవేళ పూర్తిగా మ్యాటర్ ఏంటో తెలిస్తే షేక్ అయిపోతావు నువ్వు. ఏంటో తెలుసా? నేనొద్దు, నా ప్రేమొద్దు అని నన్నే వద్దనుకుని ఇల్లొదిలి వెళ్ళిపోయిన శివానీని బొట్టు పెట్టి పిలుచుకుని రావడానికి వెళ్ళారు ఎవరో తెలుసా? నా ఇద్దరు అమ్మలు. వాట్ డు యు మీన్? మామ్? మన మామ్సే. పాపం వెళ్ళి శివాని ఇంటి ముందు కూర్చున్నారంట. తను తిరిగి వచ్చేదాకా వాళ్ళు రామని మొండికేస్తున్నారు బ్రో.
నీకే తెలుసు కదా, మా అమ్మ వాళ్ళు మొండికేస్తే దాన్ని సాధించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనే పెట్టరు. ఇప్పుడు చూస్తూ ఉండు, శివానిని 100% ఇక్కడికి తీసుకొచ్చి తీరుతారు ఖచ్చితంగా. ఇప్పుడు నా లైఫ్ స్టార్ట్. బ్రో, ఛాలెంజ్ చేయడం పెద్ద పనేం కాదు బ్రో. ఛాలెంజ్ చేశాక దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. శివాని తిరిగి వచ్చాక మా ఇద్దరి సంసారం మొదలవుతుంది. ఆ తర్వాత నువ్వు ఓడిపోతావు. అదే బాధలో కేక పెట్టి ఏడుస్తావు. అయ్యో అయ్యో, నాకు అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటేనే బాధ వేసేస్తుంది బ్రో లోపల. ఇక్కడేం చేస్తున్నావు? ఇంకేం చెయ్యాలరా, నా కొడుకు సంసారం బాగు చేయడానికి వచ్చాం. మామ్, పిచ్చి పట్టిందా నీకు? ఇక్కడికి వచ్చి నిలబడ్డావేంటి? నీ హెల్త్ ఏమవుతుంది? అసలే మీరు ప్రెగ్నెంట్. ముందు త్రిశూల్ జీవితాన్ని బాగుపడిని, తర్వాత మా ఆరోగ్యం. స్టాప్ ఇట్ మామ్. చిన్నపిల్లలాగా బిహేవ్ చేయొద్దు. ఎవరైనా ఇంకొకరి ఇంటి ముందుకొచ్చి ఇలా నిలబడతారా? నిలబడే పరిస్థితి వచ్చింది కదా త్రివిక్రమ్. త్రిశూల్ జీవితం పాడయ్యింది. మేమిప్పుడు ఏం చేయకుండా కామ్గా ఉంటే వాడి జీవితం ఇంకా పాడవుతుంది. అమ్మలం కాబట్టి వాడి జీవితాన్ని బాగు చేయడం మా కర్తవ్యం. అయితే ఇలా ఎండలో నిలబడాలా? త్రిశూల్ తాలి కట్టింది నేను ప్రేమిస్తున్న అమ్మాయిని. వాడు తప్పు చేశాడు. దాన్ని అపోజ్ చేయడం వదిలేసి సపోర్ట్ చేస్తున్నారా మీరు? త్రివిక్రమ్, నేను నీకు మొన్ననే చెప్పాను, జరిగింది ఏదో జరిగిపోయింది. దాని గురించి మాట్లాడి పెద్దది చేయొద్దు. అవును, వేరే వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళకి విరుద్ధంగా గొడవ పడేవాళ్ళం. కానీ తప్పు జరిగింది మన ఇంటి కొడుకు వల్ల. దానికి వాడు పశ్చాత్తాపడుతున్నాడు. త్రివిక్రమ్ చాలా మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటాను. దేవుడా, వాళ్ళు త్రివిక్రమ్ మాటని ఒప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేయి తండ్రి. మీకిది పిచ్చితనం అనిపించట్లేదా? నువ్వు పిచ్చైనా అనుకో, మరి ఇంకేదైనా అనుకో, వాడి జీవితాన్ని మేం బాగు చేయకూడదు అని నువ్వు ఆపుతున్నావు కదా? అది అలా కాదు. నేనెందుకు అలా అంటాను మామ్? చాలా ఎండగా ఉంది కదా, ఎండలో ఇలా నిలబడి ఇబ్బంది పడుతున్నారని కొంచెం బాధ కలిగింది. త్రివిక్రమ్, నువ్వు మా గురించి ఆలోచించకురా, ఇంటికి వెళ్ళు. మామ్ ప్లీజ్ నాతో రండి. త్రివిక్రమ్, మొండిగా మాట్లాడొద్దు. మామ్. త్రివిక్రమ్, వెళ్ళమన్నాను కదా. అయ్యో, త్రివిక్రమ్ ఎందుకలా వెళ్ళిపోతున్నారు? వీళ్ళిద్దరు తన మాటకి ఒప్పుకోలేదు అనుకుంటాను. ఛా, ఏం చేయను ఇప్పుడు? వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి ఎలా పంపించాలి? శివాని, ఎందుకు ఇటు అటు తిరుగుతున్నావు? ఏదైనా ఆలోచిస్తున్నావా? వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు బాధగా ఉంది. పాపం, ఇంత ఎండల్లో ఎలా నిలబడ్డారో చూడండి. వెళ్ళమని మొండికేసింది వాళ్లే కదా, నువ్వేం చేస్తావు? అవును, కానీ ప్రతి ఒక్కరిలో మానవత్వం అనేది ఉండాలి కదా. పాపం తను గర్భిణి. తనని ఇంత మండుతున్న ఎండలో నిలబెట్టడం తప్పవుతుంది. నువ్వు లోపలికి రమ్మని పిలిచావు, రామని మొండికేసింది వాళ్ళు. దానికి నువ్వేం చేస్తావు? ఛ! ఆ త్రిశూల్ చేసిన పనికి అందరూ బాధపడేలాగా అయ్యింది. ఎవరూ చేసిన తప్పుకి వీళ్ళిద్దరూ నా ఇంటి ముందు నిలబడి శిక్ష అనుభవిస్తున్నారని నాకు అనిపిస్తోంది. శివాని, నీ మనసెందుకో వాళ్ల వైపే మొగ్గుతున్నట్టుందే. ఎందుకు వాళ్ళ మాట నొప్పుకొని మరి వాళ్ళతో వెళ్ళకూడదు? లేదు, నేను వెళ్ళను. ఇంట్లో ఇలా నిలబడి అయ్యోని బాధపడే బదులు ఒక అడుగు ముందుకు వేయొచ్చు కదా నువ్వు. నాకిష్టం లేని పనిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యను. నేను వాళ్ళ ఇంట్లో కాళ్ళు పెట్టడం జరగదు. అయితే వాళ్ళని తిట్టి పంపించేయచ్చు కదా. పాపం, వాళ్ళ మీద కోపం చూపిస్తే తప్పే అవుతుంది.
నాకు కోపమన్నది ఆ త్రిశూల్ మీద మాత్రమే. అది నన్ను మోసం చేసింది తను కాబట్టి.